నమస్కారం అండి. నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని జై భారత్ నేషనల్ పార్టీ నుంచి. నేను ఇప్పుడు కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉన్నాను. మనకు అక్కడ జూనియర్ కాలేజీ ఉంది. ఇది ఒక ప్రార్థనా మందిరము. ఇక్కడ మీరు చూసినట్లయితే పర్మనెంట్ పంప్ హౌస్ ఒకటి కట్టేశారు. ఎందుకు ఈ పర్మనెంట్ పంప్ హౌస్ కట్టారంటే, మనకు వర్షం పడితే, అంటే కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మనకు వచ్చేటప్పుడు ముందర రైల్వే స్టేషన్ ఉంది. మనకి ఇక్కడ కానీ వర్షం పడితే ఈ ప్రాంతం నుంచి ఐఎల్టీడీ జంక్షన్ లో ఉన్న చర్చ్ వరకు రెండు అడుగుల నుంచి 3 అడుగుల లోపల లోతు నీరు నిలబడిపోతుంది. అందుకోసం ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ పంప్ హౌస్ కట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడ ఏదైతే వాటర్ స్టాగ్నేట్ అయిపోతుందో వర్షం వల్ల ముంపుకు గురవుద్దో ఈ ప్రాంతం అంతా, ఈ నీరంతా తవ్వి ఈ ఏరియా నుంచి తీసుకెళ్లి గోదావరిలో కలిపేస్తారు. ఇక్కడ చెత్త చెదారాలతో వర్షానికి నిండిపోయిన నీరంతా కూడా సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకుండా ఈ పంప్ హౌస్ పెట్టేసి పర్మనెంట్ పంప్ హౌస్ పెట్టేసి వాటర్ అంతా తీసుకెళ్లిపోయి గోదావరిలో వదిలేస్తారు. మనం అంత అభివృద్ధి సాధించాం, ఇంత అభివృద్ధి సాధించాం అంటారు కదా మన నాయకులంతా కూడా. ఇక్కడ పర్మనెంట్ గా ఒక డ్రైనేజీ వ్యవస్థ, అంటే ఈ ప్రాంతం ముంపుకు గురవకుండా 2 అడుగులు 3 అడుగులు లోతు వర్షపు నీరు ఇక్కడ నిలబడకుండా ఏమైతే కార్యాచరణ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలి. ఈ ప్రాంతంలో దాదాపు ఒక సంవత్సరం క్రితం వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికైనా సరే నాకు వాళ్ళు ఏదైతే పరిష్కారం అని చెప్తున్నారో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, నేను కమిషనర్ గారిని కోరుతున్నాను. కమిషనర్ గారు, గతంలో మీరు ఈ ఏరియా అంతా తవ్వి వాటర్ పైప్ లైన్స్ చేంజ్ చేయించారు. సుమారు 70-80 లక్షలు ఖర్చు అయిందన్న సమాచారం. సో ఏంటి పరిష్కారం, మీరు ఏం చేశారు? నిజంగా ఆ సమస్య పరిష్కరింపబడింది అని మీకు కానీ నమ్మకం ఉన్నట్లయితే ఏ విధంగా పరిష్కారం చేశారో ఆ సమస్య అనేది ప్రజలందరికీ తెలపాలి. ఇక్కడ ప్రాపర్ కరెక్ట్ గా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలి. ఏదో అభివృద్ధి చేసామంటున్నారు కదా, ఒక ముంపుకు గురి అవ్వకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతాన్ని ముంపుకు గురి అవ్వకుండా చేయలేనటువంటి నాయకులు ఇంకా ఏం అభివృద్ధి సాధించారని ప్రజలు నమ్మాలి. మరో విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు రాజమహేంద్రవరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే సిస్టమ్ ఉందో ఇక్కడికి ఇది సైడ్ కాలువ, ఇది రోడ్డు మీదకి వదిలేశారు. ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇది రోడ్డు మీద కాకుండా కనీసం పక్క వీధిలోకో వెనక్కో మార్చుకోవాలి. ఈ సూచన కూడా మన నాయకులు పట్టించుకోవాలి. ఏమీ లేదు, మేము చేసేస్తాము, ఏదో చేసామని ప్రజలకు చెప్పి మభ్యపెట్టడమే తప్ప ఒక ప్లానింగ్ కానీ ఒక దీర్ఘకాలికమైన ఆలోచనలు కానీ మన నాయకులకు లేవు.